సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అంది అందరికీ. నా పేరు వచ్చేసి లక్ష్మి. నేను ఎస్హెచ్జి మెంబర్గా ఉన్నాను 2000లో. అప్పుడు గ్రూప్ ఓపెన్ చేసినాం మేము. మా కుటుంబం వచ్చి కొంచెం మధ్యతరగతిగానే ఉన్నాం అప్పుడు కొంచెము. నాకు వచ్చేసి 3 పిల్లలు, 2 అమ్మాయిలకి మ్యారేజ్ చేశామండి. ఒక బాబు ఇప్పుడు ఇంజనీర్గా చేస్తున్నాడు. పొదుపు నుంచి నేను కూడా చాలా అభివృద్ధి పొందినాను. నేను కుట్టు మిషన్ పెట్టుకొని 2000 నుంచి బాగా కుట్టుకొని ఇట్లా లోన్లు తీసుకొని అభివృద్ధి కావడం జరిగింది. నాకు ఈ పొదుపు సంఘాల నుంచి చాలా అభివృద్ధి. దీనికి మా ఆయన కూడా చాలా సహకారం ఉందండి. దీనికి ముందుండి నడిపిస్తున్నారు. థ్యాంక్స్ అండి అందరికీ. మహిళా దిన శుభాకాంక్షలు. ఈరోజు ఆడవాళ్ళం మనము మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు సంతోషపడుతున్నాను. 10,000 నుంచి ఫస్ట్ నేను గ్రూప్లో ఉన్నప్పుడు 10,000 లోన్ తీసుకున్నాను. ఇప్పుడు 2 లక్షలు లోన్ తీసుకునేంత వరకు ఎదుగుతున్నాం మహిళలు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఇంట్లో ఆడవాళ్ళము ఒక 10th క్లాస్ చదువుకున్నా చాలు, మన పిల్లలకి కనీసం ABCDలు అయినా నేర్పించుకుంటాము. మగవాళ్ళు MBBS చేసినా ఎంత పెద్ద చదువులు చదువుకున్నా కనీసం పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. మనం అందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్గా అమ్మే మొదటి గురువు అంటారు. కాబట్టి మన పిల్లలకు ఏదైనా నేర్పించాలంటే అది అమ్మ ద్వారానే వస్తుంది. మనం అందరం ఆడవాళ్ళం చాలా గర్వపడాలి. థ్యాంక్ యూ. నైట్ జరుగుతుంది. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా తోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ అన్ని మాటలలోనే చెప్దాము, కానీ పాట రూపంలో కూడా చెప్పాలనుకున్నాను. అది మీరు అందరూ విన్నదే, కానీ నేను మళ్ళీ ఒకసారి పాడుతున్నాను. ఏదైనా తప్పులు ఉంటే కూడా క్షమించండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే మార్చి 8వ తేదీన ప్రతి మహిళ తన పురోగతులు అంటే ఏ అభివృద్ధి చేసిందో అవి గుర్తు తెచ్చుకున్నందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒక మహిళ అభివృద్ధికి సమాజం చాలా గౌరవం ఇవ్వాలి. మహిళలు ఎదగడానికి అంటే ఇఫ్ యూ ఎడ్యుకేట్ అన్ ఉమెన్ ద హోల్ ఫ్యామిలీ ఆల్సో ఎడ్యుకేటెడ్. అంటే ఒక మహిళ చదివిపోయింది అనుకోండి, కుటుంబంలో ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ అవుతారు. ప్రపంచానికి కూడా సమాజంలో కూడా ఎంత అభివృద్ధి చెందిస్తుంది ఒక మహిళ. సో ఒక మహిళ భార్యగా, తల్లిగా, సోదరిగా, ఉపాధ్యాయురాలుగా, నాయకురాలుగా ఇలాంటి ఎన్నో పాత్రలను పోషిస్తుంది. ఒక మహిళకి మనం సమాజంలో చాలా గౌరవాన్ని ఇవ్వాలి. ఐ థింక్ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సార్, ఈ గ్రూప్లో మేము 2002 నుంచి ఉన్నాం సార్. ఈ గ్రూప్లో ఉన్నప్పటి నుంచి మేము చాలా అభివృద్ధి పొందినాము. ఇందులో లాభాలు తీసుకొని మేము స్టేషనరీ షాప్ కూడా పెట్టుకున్నాము, పిండి మిషన్ పెట్టుకున్నాము. ముందుగా మేము ఇలా లేము, ఇప్పుడు చాలా మార్పు వచ్చింది మాలో. ఈ గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం అందరికీ. నమస్కారం. మహిళల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మనకి చంద్రబాబు నాయుడు గారు గ్యాసులు ఫ్రీ ఇచ్చారు, బస్సులు ఫ్రీ చేశారు. పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలని మహిళలందరికీ కోరుకుంటున్నాం. ఇంకా పిల్లల స్టడీస్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా రుణాలు మంచిగా పెంచి పిల్లల స్టడీస్కి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మేము మిడిల్ క్లాస్ వాళ్ళు, మా పిల్లలు బీటెక్ చేస్తున్నారు, 3 ఆడపిల్లలే. హయ్యర్ స్టడీస్కి పంపించాలంటే మాకు అమౌంట్ ఇది గవర్నమెంట్ కొంచెం అందరికీ ఆడపిల్లలకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, కమిషనర్ సార్కి, MRO సార్కి, ఇక్కడ వచ్చిన గురువులకి, పెద్దలకు, CO మేడంలకి, RPలకి, OBలకి, ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరకు, ఊరు నుంచి వచ్చిన పల్లెటూరు వాళ్ళ RPలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ వచ్చిన CO సార్లకి నేను పొదుపులో
లోన్ తీసుకున్నాను, 1,00,000 రూపాయలు తీసుకున్నాను. నేను లేడీస్ కార్నర్ వ్యాపారం చేస్తున్నాను. నా పిల్లలను పోషించుకుంటున్నాను. నాకు 3 బిడ్డలు, ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు. నాకు మన్మడు వచ్చాడు. సారీ మేడం, ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. నా బిడ్డకి పెళ్లి చేశాను. ఇదే వ్యాపారం చేస్తూ బిడ్డకి పెళ్లి చేశాను. సారీ మేడం, ఏమన్నా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. ఇది లోన్ 1,00,000 రూపాయలు తీసుకున్నాను. టైలరింగ్ చేస్తాను. ఒక మిషన్ నుంచి 4 మిషన్లు తీసుకొని వేరే వాళ్ళకి అందరికీ కుట్టి మిషన్ నేర్పిస్తున్నాను. పర్సనల్ లోన్ కూడా 1,50,000 రూపాయలు తీసుకున్నాను. ఇంకా పిల్లలకి బాగా చదివించుకుంటున్నాను. బీటెక్ అట్లా బాబుకి. మహిళగా నేను ఆయన ప్రౌడ్ ఆఫ్ యూ. ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు నాతోటి ఆర్పీలందరికీ, మేడం వాళ్ళందరికీ. ముఖ్యంగా ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇదొక పెద్ద పండుగ అనుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకనుకో అన్నీ వదిలేసి మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళాలా అనే ఆలోచనతో మనం ఇక్కడికి వచ్చినాం. అందరం ఇంట్లో వంట వార్పు అన్నీ వదిలేసినాము. మేము అక్కడ వెళ్ళాలా, ఈరోజు మా స్వతంత్రము, మాకు ఈరోజు అతి ముఖ్యమైన రోజు అని వచ్చినాము. అలాగే మహిళా దినోత్సవంలో మనము ఎన్నో రకాలుగా ఎదిగినాము. సంఘాల నుండి అప్పులు తీసుకొని దాన్ని సక్రమంగా చెల్లిస్తూ ఈరోజు మహిళలే మహారాణుల్లాగా 2 లక్షల వరకు లోన్లు తీసుకుంటున్నాము. అనేక రకాలుగా దాన్ని తీసుకొని అన్ని విధాలుగా. అలాగే ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవైతేనేమి అన్నీ ముందున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సులు ఉన్నాయి, సిలిండర్లు ఫ్రీగా ఉంది, తర్వాత లక్పతి దీది పథకాలు ఉన్నాయి. అన్ని రకాలుగా మనము ఎవరికి ఇస్తున్నారు? మహిళలకే ఇస్తున్నారు. ఏ బస్సు ఎక్కని ఫస్ట్ వాళ్ళదే, మనకు లేదు అని వెనక్కిపోతున్నారు. ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మా ఏపీఎం సార్కి నమస్కారం, సిసిల సార్కి. నేను 2009లో వివోఏగా జాయిన్ అయ్యాను. 2010లో మా ఆయన చనిపోయాడు. అప్పటి నుండి కూడా నాకు 2 పిల్లలు, ఒక మగ పిల్లడు, ఒక ఆడపిల్ల. అంటే ఇట్లే బుక్ కీపర్గానే పనిచేసుకుంటూ నేను ఈరోజు మా అమ్మాయికి కూడా పెళ్లి చేసేసాము. మా అబ్బాయి వచ్చేసి ఏపీజీపీ గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా రాశాడు. మొన్ననే క్వాలిఫై కూడా అయిపోయాడు. ఇంకా ఇంటర్వ్యూ ఒకటే ఉంది. అంటే నేను ఆ పిల్లల్ని అంతగా చదివించుకుంటున్నాను అంటే కారణం నేను చేసి ఇదొక పని తప్ప నాకే పని రాదు. నేనేం పొలంకి వెళ్ళలేను, ఏమి వెళ్ళలేను. మా వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోకపోయినా, మా పేరెంట్స్ కానీ మా అన్నదమ్ములు కానీ ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. నేను దీని నుంచే ఇలా అంటే లోన్లు తీసుకోవడం, కట్టుకోవడం, ఇదే ఇంకా లోన్లు 1,00,000 రూపాయలు తీసుకోవడం, దాన్ని కట్టుకోవడము. సీసీలు కూడా నాకు చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. ఇంతకుముందు కూడా నేను ఈ రకంగానే ఇలా బతుకుతున్నా అనమాట. అంటే దీనికి అందరికీ కారణం నా ఎస్హెచ్జిలో ఉండడం వల్లనే కదా ఇదంతా సాధ్యమైంది. అందుకే ఈ గవర్నమెంట్కి కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కూడా అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నా. పిల్లలు కూడా బాగా మంచి అభివృద్ధులు చేసుకుంటున్నారు. అట్లా ఈ మహిళ చేసినట్టు మీరు కూడా చేయడమ్మా, దీన్ని అభివృద్ధికి తీసుకురాడమ్మా. తీసుకున్న రుణాన్ని వడ్డీ సహా చెల్లిస్తారనే నమ్మకంతోనే మన దేశ గౌరవ ప్రధానమంత్రి గారు గతంలో 5 లక్షలు ఇచ్చేది ఇప్పుడు 20 లక్షల వరకు ఇప్పిస్తున్నారంటే మీ మహిళల గుర్తింపు కోసమే ప్రభుత్వం అంత మంజూరు చేసింది. ఎవరో మీరు చెప్తే ఇవ్వలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్యాంకులకు, ముఖ్యమంత్రులు గారు ఆయా రాష్ట్రాల వారు చెప్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా 28 రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ మహిళలకు మాత్రమే గుర్తింపు ఉన్నందు వలన మీదంతా కూడా మీకే దక్కుతుంది. కాబట్టి మీరు బాగుపడుతూ మీ సంఘ సభ్యులుగా మీ అందరికీ ఆర్థిక సాయం పొందుతున్నారు. కాబట్టి కొత్త సభ్యులను సంఘాలు చేర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం మీకు అందరికీ కూడా. అలాగే ఎందరో ఒంటరి మహిళలుగా ఉన్నటువంటి వారికి ఈ ప్రభుత్వ పరంగా అధికారులుగా ఏ ప్రభుత్వం అన్నా కూడా మహిళలు ఇప్పుడు చెప్పారు ఎంతమంది మహిళగా ఆమె అభివృద్ధి చెందిందంటే ఆ కుటుంబము, ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని అర్థం. ఎందుకంటే ప్రతి ఒక్క స్కీమ్ని కానీ ప్రతి ఒక్క ఆర్థిక ఉన్నటువంటి వనరులను కానీ మహిళా పేరు మీదనే మేము బదిలీ చేస్తున్నాము. ఎక్కువ ఎవరు కూడా ఏ ప్రభుత్వ స్కీమ్ కూడా సాధ్యమైనంత వరకు మగవాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే అన్నీ కూడా గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, అంతా కూడా మీ వ్యక్తిగత ఖాతాకి బదిలీ చేస్తున్నాం. గతంలో ఏదో 2 లీటర్లు డ్రా చేసుకుపోయి పంచుకునే వాళ్ళని వాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు. మీ వ్యక్తిగత ఖాతాలకి నేరుగా బదిలీ చేస్తున్నాము. దానిని మీరే నిర్ణయిస్తారు. తీసుకున్న 2 లక్షల రూపాయలని
ఏం చేయాలనే నిర్ణయించే అధికారాన్ని కూడా ప్రభుత్వ వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకే కట్టబెట్టారు. అంటే కుటుంబంలో ఒక మహిళా అధికారిగా నువ్వు నిర్ణయించాలా ఈ డబ్బును ఏ విధంగా ఉపయోగించుకోవాలి, కుటుంబ ఖర్చులకు ఎంత ఉపయోగించుకోవాలి, ఆదాయాభివృద్ధికి ఎంత ఉపయోగించుకోవాలి, విద్యకు ఎంత ఉపయోగించుకోవాలి, ఆరోగ్యానికి ఎంత ఉపయోగించుకోవాలని చెప్పి, ఎందుకంటే తిరిగి రొటైన్ చేసుకునే కెపాసిటీ నుండి ఆదాయాభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచన మీకే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే పురుషులకు ఉన్న కూడా ఆలోచనలు మీకు కొంచెం నిదానంతో ఆలోచిస్తారు. ఏ వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది, ఏ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుంది, పెట్టుకోవచ్చా పెట్టుకోవడం నిర్ణయించే అధికారం మీకు ఉంటుంది. కాబట్టి అందుకే మహిళా మానవులకే మీకు ఇలాంటి అధికారులు మీకు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఒక వివోఏగా ఉన్న, ఒక ఆర్పీగా ఉన్న, గ్రామ లీడర్ ఉన్న, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి 30 సంఘాలకి 300 కుటుంబాలకి మీరు మీలాంటిగా చేతనిస్తూ మనోదయం కలిగించి మనతో పాటు అందరూ బాగుందని చెప్పి ఉద్దేశంతో మీరు అందరూ కూడా ఈ శుభ సందర్భంగా చేస్తారని చెప్పి మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అందరూ జరిపిస్తారా సంఘాల్లో?